జయచ్చతి బలోరామో లక్ష్మణశ్చ మహాబల. మా రామచంద్రమూర్తి విశేషమైనటువంటి పరాక్రమంతో వర్ధిల్లుతున్నాడు. ఆయన పక్కనున్న లక్ష్మణుడు కూడా అలాగే శోభిల్లుతున్నాడు. ఆ రామ లక్ష్మణుల చేత రక్షింపబడినటువంటి మా వానర రాజైనటువంటి సుగ్రీవుడు జయము చేత శోభిస్తున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి నేను. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజ. ఇప్పటి వరకు తన స్వరూపం గురించి చెప్పారు. ఇప్పుడు భయం లేదు. సీతమ్మ దర్శనం అయిపోయిన తర్వాత అద్వైత దర్శనం అయిపోయినటువంటి జ్ఞాని దేనికి భయపడతాడు కనుక ఒక్కసారి ఆ తోరణం మీద కూర్చున్నారు. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్, హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజ. నా పేరు హనుమ. నేను యుద్ధంలో వేరుగా ఆయుధములను వాడనం. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యచ మైథిలీం. నా అరికాళ్ల కింద పెట్టి ఎంతమంది రాక్షసులైనా తొక్కేస్తాను. నా పిడిగుద్దులతో గుద్ది చంపేస్తాను. పెద్ద పెద్ద చెట్లని పెకలించి కొన్ని వేల చెట్లతో కొడతాను. పెద్ద పెద్ద రాళ్లు తీసి కొడతాను. నాకు వేరుగా ఆయుధం అక్కర్లేదు. 1000 మంది రావణాసురులు ఈ భుజాదండం కింద ఒక కీటకం కొట్టి చంపేస్తాను. అరచేతులతో మర్దించేస్తాను. నన్ను అడ్డగలిగిన వాడు ఈ లంకా పట్టణంలో లేడు. నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్, శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యచ మైథిలీం. ఈ లంకా పట్టణాన్ని పీడించేస్తాను. ఇవాళ నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. సీతమ్మ తల్లికి నమస్కారం చేస్తాను. సమృద్ధార్థోగమిష్యామి విశతాం సర్వరక్షసాం. ఎలా వచ్చానో అలా 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన మొగాడు మీ లంకా పట్టణంలో లేడు.